ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఒక మంచి పార్టీ స్పీకర్ కోసం ఆన్లైన్లో వెతికే ఉంటారు. ఎందుకంటే పార్టీస్లో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు సెలబ్రేషన్స్లో మ్యూజిక్ ఇంకా అలాగే పవర్ఫుల్ సౌండ్ లేకుండా అది కంప్లీట్ అవ్వదు. అదే కనుక మ్యూజిక్ టాప్ నాచ్లో ఉంటే పార్టీ వైబ్స్ కూడా మనకు డబుల్ అవుతాయి. అందుకోసమే నేను మీకోసం స్పీకర్స్లోనే బీస్ట్ లాంటి బాస్ ఆఫ్ బేస్ పవర్ఫుల్ పార్టీ స్పీకర్ అయితే తీసుకొచ్చాను. అదే గోవో గో లౌడ్ 900 అనమాట. 200 వాట్ పవర్ హౌస్ సూపర్ డీప్ బేస్తో మల్టీ ఎల్ఈడి లైట్ వైర్లెస్ మైక్తో మన పార్టీని ఇది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. అయితే ఈ వీడియోలో మీకు గోవో గో లౌడ్ 900 పార్టీ స్పీకర్ ని అన్బాక్సింగ్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ అంటే బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. అయితే ఇక ఫస్ట్ దీని బాక్స్ విషయానికి వస్తే బాక్స్ మనకు మంచి ప్యాకేజింగ్ లో అయితే వస్తుంది అనమాట. సో దీని మీద కూడా మనకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో బాక్స్ మీద దీని నేమ్ తో పాటుగా స్పీకర్ ఇమేజ్ అలాగే బ్యాక్ సైడ్ లో దీనికి సంబంధించిన టోటల్ ఫీచర్స్ మొత్తం మనకైతే కనిపిస్తాయి అనమాట. ఇక బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఇందులో యూజర్ మాన్యువల్ అలాగే ఒక వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. తర్వాత స్పీకర్ ని చార్జ్ చేయడానికి ఒక చార్జర్ అయితే ఉంటుంది. తర్వాత ఒక ఆక్స్ కేబుల్, దాంతో పాటుగా ఒక రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ గా ఈ స్పీకర్ ని మనం ఈ రిమోట్ తో కంట్రోల్ చేయొచ్చు. ఇక తర్వాత ఒక మైక్ అయితే ఉంటుంది. సో వైర్లెస్లీ మనం ఈ మైక్ ని ఈ స్పీకర్ తో కనెక్ట్ చేసి మనం సాంగ్స్ పాడొచ్చు, పార్టీస్ లో మనం స్పీచెస్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఇక ఫైనల్ గా మనకు బాక్స్ లో స్పీకర్ అయితే ఉంటుంది. సో కవర్స్ మొత్తం తీసిన తర్వాత ఫైనల్ లుక్ మనకి ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి మాత్రం చాలా ప్రీమియం గా మనకి స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇక ఫస్ట్ మనం ఈ స్పీకర్ యొక్క డిజైన్ ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రీమియం బ్లాక్ ఫినిష్ లో స్టైలిష్ గా క్లాసిక్ గా చూడడానికి ఒక ప్రీమియం వైబ్ అయితే ఇస్తుంది అనమాట. దీన్ని మీరు మీ లివింగ్ రూమ్ లో కానివ్వండి, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకునేటప్పుడు టెర్రస్ మీద, సో మీ ఇష్టం, మీరు ఎక్కడ పెట్టినా కూడా ఆ సెటప్ లో ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. దీంతో పాటుగా ఇందులో ఇంకొక మంచి ఫీచర్ అయితే ఉందన్నమాట. మల్టీ కలర్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకు ఈ స్పీకర్ లో వస్తాయన్నమాట. సో మనం సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఆ బీట్ కి ఈ లైట్స్ అనేవి ఎగ్జాక్ట్ గా సింక్ అవుతాయి అనమాట. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. అంతేకాదు దీంట్లో ఉన్న లైట్స్ ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పార్టీ మోడ్, చిల్ వైప్ కావాలన్నా సాఫ్ట్నర్ లైట్స్ మనం మూడ్ కు తగ్గట్టుగా ఆ మోడ్ సెట్ చేసామంటే లైట్స్ అనేవి బీట్ కి సింక్ అయి వస్తాయి అనమాట. ఇక ఈ స్పీకర్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసుకుంటే దీంట్లో మనకు 200 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది అనమాట. 6.5 ఇంచెస్ తో ఒక సబూఫర్ అయితే ఉంటుంది. అలాగే దీనిపైన చూసుకుంటే మనకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తాయి, అలాగే కొన్ని పోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో అవి ఒక్కొక్కటిగా అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకు ఒక ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. దాని కింద చూసుకుంటే మైక్ 1 మైక్ 2 అని ఉంటుంది. సో మీరు రెండు మైక్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆక్స్ ఇన్ అయితే ఉంటుంది అనమాట. మీరు వైర్ తో కనెక్ట్ చేసి సాంగ్స్ వినొచ్చు. అలాగే టీఎఫ్ కార్డ్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఎస్టీ కార్డు ఉంటే దీనిలో ఇన్సర్ట్ చేసి మీరు ఇంటర్నెట్ లేకుండా సాంగ్స్ అయితే వినొచ్చు. అలాగే ఒక యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. అలాగే మనకు 9 వాట్ కి సంబంధించిన ఒక డీసీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. దాని పక్కనే పవర్ ఆన్ ఆఫ్ కి సంబంధించిన బటన్ అయితే ఉంటుంది. దాని కింద చూసుకుంటే మీకు ప్లస్ మైనస్ అంటే మీరు వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ మనకు కొంచెం పెద్ద సైజ్ లో బటన్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రీవియస్ సాంగ్ కి నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి ఇక్కడ మనకు పైన బటన్స్ అయితే ఉన్నాయి. దాని కింద మనకు ఎల్ఈడి లైట్స్ ని చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. అలాగే టీడబ్ల్యూఎస్ కి సంబంధించిన ఒక బటన్ ఉంటుంది. దీంతో పాటుగా మోడ్ ఏదైతే మీరు ఆక్స్ బ్లూటూత్ లోకి మార్చుకోవాలంటే, టీఎఫ్ లోకి మార్చుకోవాలనుకుంటే మనకు దానికి సంబంధించిన ఒక మోడ్ బటన్ అయితే ఉంటుంది. అలాగే ఒక మెనూ బటన్ అయితే ఉంటుంది అనమాట. ఈ స్పీకర్ ని ఎక్కడైనా పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా కింద మనకు చాలా మంచి రబ్బర్ గ్రిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక తర్వాత ఈ స్పీకర్ ని చాలా సింపుల్ గా ఆన్ చేయొచ్చు. పైన మనకు పవర్ ఆన్ ఆఫ్ కి సంబంధించిన ఒక స్పెషల్ బటన్ అయితే ఉంటుంది. జస్ట్ ఆన్ చేస్తే మనకు స్పీకర్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇక దీంట్లో మనకు కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.3 మీద అయితే రన్ అవుతుంది అనమాట. జస్ట్ మన ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసామంటే ఇమీడియట్ గా ఫాస్ట్ గా ఎటువంటి ల్యాగ్స్ లేకుండా సూపర్ ఫాస్ట్ గా అయితే ఇది కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ చేసి మనం సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. ఇక తర్వాత అది కాకుండా మనకు దీంట్లో ఆక్స్ ఇంకా అలాగే యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. సో వైర్ లవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఆ పోర్ట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. దాని పక్కనే మనకు టీఎఫ్ కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో ఆఫ్లైన్ లో ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. తర్వాత మైక్ గిటార్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు సాంగ్స్ పాడాలనుకున్నా లేకపోతే ఏదైనా మాట్లాడాలి అనుకున్నా కూడా సో ఆ పోర్ట్స్ అనేవి యూస్ చేసి మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత బ్లూటూత్ కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ గా మీరు ఫోన్ లో బ్లూటూత్ అనేది ఆన్ చేస్తే అక్కడ మీకు ఆ నేమ్ అయితే కనిపిస్తుంది. జస్ట్ సింగిల్ ట్యాప్ చేశారంటే ఇమీడియట్ గా పేర్ అవుతుంది. ఎటువంటి ల్యాగ్ లేకుండా మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇన్స్టాంట్ గా ఇది మనకు పార్టీ మోడ్ లోకి అయితే తీసుకువెళ్తుంది. ఇక ఇప్పుడైతే నేను మీకు కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేసి వినిపిస్తాను. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడ క్లియర్ గా వినొచ్చు.
సో విన్నారు కదా స్పీకర్ యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. నిజంగా దీంట్లో ఉండే 200 వాట్ స్పీకర్ ఏదైతే ఉందో అది బీస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 6.5 ఇంచెస్ ఒక సబ్‌వూఫర్ అయితే ఉంటుందన్నమాట. నిజంగా డైనమిక్ బేస్ బూస్ట్ అని చెప్పొచ్చు. బేస్ మాత్రం మనకు డీప్గా పంచీగా థంపింగ్తో బేస్ వినడానికైతే నిజంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఏవైతే మనకు వోకల్స్ ఉన్నాయో అవి కూడా క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంటాయి అన్నమాట. సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్తో మనం ఏదైనా అంటే మనం ఒంటరిగా కూర్చున్నా గ్రూప్లో కూర్చున్నా కూడా మంచి కచేరీ మధ్యలో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ స్పీకర్లో మనకు 5 ఈక్యూ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మనకు పార్టీ మోడ్, చిల్, మ్యూజిక్ మోడ్, అంటే మీ మూడ్కి తగ్గట్టుగా మీరు మోడ్ అనేది ఆ మోడ్కి మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. సో ఆ మోడ్ని మనం చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకి ఏదైతే రిమోట్ ఉంటుందో సో దాంట్లో మనం బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్పెషల్గా ఈక్యూ అని ఒక బటన్ అయితే ఉంటుంది. ప్రెస్ చేశామంటే ఆటోమేటిక్గా ఆ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా వినొచ్చు. సో ఇలా మనకు టోటల్గా 5 ఈక్యూ మోడ్స్ అయితే ఉంటాయి. సో మీ మూడ్కి తగ్గట్టుగా ఆ ఈక్యూ మోడ్ని మీరు జస్ట్ రిమోట్తో చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్పీకర్లో ఉన్న ఒక ఫన్ ఫీచర్ ఏంటంటే కరోకే మోడ్ అనమాట. సో దీనిలో అంటే మనకి ఈ బాక్స్లో ఒక వైర్లెస్ మైక్ అయితే ఉంటుంది. సో మీరు మైక్ని వైర్లెస్లీ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రాగా ఇంకొక మైక్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇంకొక మైక్ని కూడా యాడ్ చేసి మీ ఫ్రెండ్స్తో డ్యూయెట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇక ఇందులో ఉన్న ఎకో ఎఫెక్ట్స్, అడ్జస్టబుల్ వాల్యూమ్తో ప్రో లెవెల్లో మనమైతే ఫీల్ అవ్వచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు ఏవైతే గెట్ టుగెదర్స్ ఉంటాయో ఇంకా అలాగే పార్టీస్ ఉంటాయో సో స్టేజ్ మీద మనం ఏదైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో ఇదైతే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఒకసారి నేనైతే ఈ మైక్ని కనెక్ట్ చేసి సో ఒకసారి మాట్లాడి మీకు వినిపిస్తాను. సౌండ్ క్వాలిటీ అంటే ఆడియో ఎలా ఉందనేది ఇక్కడ మీరు క్లియర్గా వినొచ్చు. జస్ట్ ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట, ఆన్ ఆఫ్. జస్ట్ ఆన్ చేస్తే చాలు. ఇప్పుడు నేను మాట్లాడేది డైరెక్ట్గా మీకు ఈ మైక్ నుంచే వస్తుందన్నమాట. సో ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా వినొచ్చు. సో ఇలా మీరు మైక్స్ అనేవి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ స్పీకర్ అనేది మనకు చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది అనమాట. చూడడానికి పెద్దగా ఉన్నా కూడా మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. మన రూమ్లో ఎక్కడ కావాలంటే అక్కడ చాలా ఈజీగా తీసుకువెళ్ళొచ్చు. అరౌండ్ మనకు ఒక 5 kgs మాత్రమే ఉంటుందన్నమాట. సింపుల్గా మనం క్యారీ చేసుకొని ఎక్కడికైనా సరే తీసుకువెళ్ళొచ్చు అనమాట పార్టీస్కి. తర్వాత దీన్ని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. అరౌండ్ మనకు 6 hours వరకు ప్లే టైం అయితే ఉంటుంది. అంటే మీరు ఒక ఫుల్ నైట్ కంటిన్యూగా పార్టీ అయితే చేసుకోవచ్చు దీన్ని బ్యాటరీని యూజ్ చేసుకొని. అంతేకాకుండా ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఒక 4 hours మీకు బ్యాటరీ అయితే ఫుల్ అవుతుంది. తర్వాత 6 hours వరకు కంటిన్యూస్గా మీరు సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. ఓవరాల్గా ఈ స్పీకర్ గురించి చెప్పాలంటే నేనైతే దగ్గర 2 వారాల నుంచి ఈ స్పీకర్ అయితే వాడుతున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది సాంగ్స్ వినేటప్పుడు. సో మీకు కూడా మంచి బేస్, పవర్ఫుల్ సౌండ్, మ్యూజిక్ ఎంజాయ్ అంటే మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ గో లౌడ్ 900 మీకు ఒక మంచి చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఈ స్పీకర్ మనకు 200 వాట్ పవర్ఫుల్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా మన ఇంటిని ఒక క్లబ్ లాగా అయితే మార్చేస్తుంది. అలాగే సూపర్ డీప్ బేస్, ఎల్ఈడి లైట్స్ అనేవి అల్టిమేట్ పార్టీ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తాయి. తర్వాత మనకు వైర్లెస్ మైక్ కి సపోర్ట్ చేస్తుంది. మీరు 2 మైక్స్ ని కూడా కనెక్ట్ చేసుకొని మీరు కావాలనుకుంటే డ్యూయెట్స్ కూడా చేసుకోవచ్చు. మల్టిపుల్ కనెక్టివిటీ, 5 ఈక్యూ మోడ్స్ అయితే ఉన్నాయి. మన మోడ్కు తగ్గట్టుగా మనం స్విచ్ అవ్వచ్చు. దీంతో పాటుగా 6 hours ఆఫ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో నాన్ స్టాప్గా మనకు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మీరు సౌండ్ క్వాలిటీ కూడా విన్నారు, బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ అరౌండ్ మనకు 9,999 దాకా అయితే ఉంటుందన్నమాట. చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓవరాల్గా గో లౌడ్ 900 పార్టీ స్పీకర్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే డీటెయిల్డ్ వీడియో. మీకు కూడా వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.